అందరికీ నమస్కారం. మా జీవన చంద్రికలు ఆడియో వీడియో కథలకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. తల్లిదండ్రులు ఆడపిల్ల పుడితే చిన్నప్పుడైతే మా చేతుల్లోనే ఉంది, మేము ప్రేమగా పెంచుకుంటాం. ఇక పెళ్లి చేసిన తర్వాతే వాళ్ళ అదృష్టం ఎలా ఉంటుందో అని బాధపడుతూ ఉంటారు. మగపిల్లాడు పుడితే వాడికి ఏమిటి, మగాడు చిన్నప్పుడైనా తల్లిదండ్రుల అండలోనే ఉంటాడు, పెద్ద పెరిగినా వాడు మగాడు కాబట్టి సుఖంగానే ఉంటాడు అంటారు. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆడైనా మగైనా వాళ్ళు సుఖపడతారా, కష్టపడతారా, మనశ్శాంతిగా ఉంటారా, బాధపడతారా, ఇవేవి కూడా తల్లిదండ్రుల చేతిలో ఉండవు. ఒకటి భగవంతుడి చేతిలో ఉంటుంది, ఎవ్వరి బతుకైనా సరే. ఇక రిమైనింగ్ ఎవరి చేతిలో వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి, చిన్నప్పుడంతా గారాబంగా పెంచుతారు, చదివిస్తారు. ఏ డిగ్రీలో అయిపోయాక ఆ అమ్మాయి మనస్తత్వాన్ని బట్టి 20 ఏళ్లకో 22 ఏళ్లకో పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి మంచి సాఫ్ట్ నేచర్ అయితే దొరికిన వాడు కాస్త కోపిష్టి అయినా సర్దుకుపోతుంది. దొరికిన వాడు అసమర్థుడైనా ఆమె తెలివితేటలతో సంసారాన్ని చక్కగా నైపుణ్యంగా వెళ్ళదీస్తుంది. ఆమెకు వచ్చినటువంటి భర్త ఒకవేళ సంపాదన లేనివాడు అయితే ఈమె తెలివితేటలతో అతనికి చెప్పి పని చేయించుకుంటుంది, తానే ఆధిపత్యం వహించి సంపాదన చేస్తుంది, తానే పొదుపుగా సంపాదనతోని సంసారం వెళ్ళదీస్తుంది. అలా కాకుండా ఈమె కాస్తంత గర్వం ఉందనుకోండి, తెలివిగల దాన్ని అన్న అహంకారం ఉందనుకోండి, లేక చదువుకున్న దాన్ని నేనే పెత్తనం చెలాయించాలి అనుకుందనుకోండి, ఈమెకు ఒకవేళ చదువే లేదు అయినా కూడా నా గ్రిప్పులో ఉండాలి అని భావించింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది సంసారం? భర్త సంపాదిస్తే తెచ్చిందంతా నా చేతిలో పెట్టు, నేను సంసారం వెళ్ళదీస్తా అంటుంది. అలా కనుక భర్త ఇవ్వకపోతే తగులు స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ భర్త సంసారానికి తగినంత ఆమె చేతికిచ్చి మిగతాది ఆయన ఏ బ్యాంకుల్లోనో పెట్టుకోవడమో లేక వాటిని కొన్నాళ్ళకి పొదుపులో అలాంటి వాటి చేయడము చేశాడనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి చేశాడనుకోండి, అప్పుడేం చేస్తుంది? తనకు తెలివితేటలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల దుబారా ఖర్చులు పెట్టడం, ఓవర్గా ఆలోచించి వాటిని ఇష్టారాజ్యంగా చేయటం, నువ్వు ఇచ్చినవి సరిపోలేదు అనటం, నువ్వు పినాసు వాడివి అనటం, అయితే నీకు సంపాదించ చేత కాదంటుంది, లేదా నీ సంపాదన సరిపోవట్లేదంటుంది, లేదా నువ్వు నాకు ఇవ్వట్లేదంటుంది,